టీ స్టాల్ ఏమో చాలా బాగుంది, అది తాగితే మాత్రం చండాలంగా ఉంది. సత్య గారు, నేను టీ తాగుతూ అలా కొంచెం నోట్లో పోసుకున్నానో లేదో, నా బాధ కాదు. మన ముందేమో సిఐ గారు ఉన్నారు, అటు కక్కలేక ఇటు మింగలేక ప్రాణం పోయిందనుకోండి. వాడా టీని ఎంత తీయగా చేశాడంటే ఉన్న చక్కెర మొత్తం అందులో వేశాడు అనుకుంటా. మనం ఇలా వాడి గురించి నవ్వకూడదు. వద్దన్నా, అది గుర్తొచ్చి మనకి నవ్వు తెప్పిస్తుంది. ముందు వాడికి టీ ఎలా చేయాలో అది నేర్పించాలి. టీ స్టాల్ పెట్టిన వెంటనే రాజు అరెస్ట్ అవుతాడు. ఏంటి సత్య గారు, ఎందుకలా అంటున్నారు? మళ్ళీ వాడేమైనా దొంగతనం చేశాడా? రాజు అరెస్ట్ అనగానే మీరేం కంగారు పడకండి. మరెందుకన్నారు? అంటే ఆ టీ స్టాల్లో టీ తాగితే తాగిన వాళ్ళు వైకుంఠధామమే. పాపం, మన వాడిని చాలా చులకనగా అనుకుంటున్నాం. అవును, వాడి గురించే కాదు, మీ గురించి కూడా ఇప్పుడు నవ్వుకోవాలి తెలుసా? దేనికి? దేనికేంటి మంజు మేడం, వాడికి టీ తయారు చేయడం వచ్చో రాదో తెలుసుకోకుండా వాడి చేత టీ స్టాల్ పెట్టించారు. ఇది ఎంత రిస్కో తెలుసా? మీరిది తెలుసుకునే పెట్టించారా? నిజంగా నాది కూడా మట్టి బుర్రే. అయినా వాడికి టీ చేయడం వచ్చా రాదా అని కనుక్కుని ఉండాల్సింది. ఆ బక్క బాబు కూడా ఈ విషయం నాతో చెప్పలేదు. బక్క బాబా భలేవారండి, వాడిది వీడికంటే పెద్ద మట్టి బుర్ర. సత్య గారు, మీరు ఆ రాజుకి చాలా గొప్ప సహాయం చేశారు. ఆ రాజు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు, కానీ వాణ్ణి మంచివాడిగా మార్చాలని నాకెప్పుడూ ఐడియా రాలేదు. మీరు వాణ్ణి మార్చి మనిషిని చేశారు, అందుకు థ్యాంక్స్ మీకే చెప్పాలి. ఇది నా ఒక్కదాని వల్ల జరిగే పనేం కాదు, మనిద్దరం కలిసి చేశాం. మంచి పని, అవును నిజంగా మంచి పనే. ఇద్దరం కలిసి ఒక మంచి పని చేశాం. అయితే ఇప్పుడు ఒక పని చేద్దామా? ఏంటది? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ రాజుగాడి టీ స్టాల్లో టీ తాగాలి. ఏంటి మీ ఈకలు పకపకలు? ఇంట్లో ఉన్న మా చెవులు పాడైపోతున్నాయి మీ నవ్వులు వెళ్ళలేక. ఏం సత్య, అంత క్లోజా? అది కాదమ్మా, దొంగరాజు అని ఒకడున్నాడు, వాడి గురించి తలుచుకుంటున్నాం. దొంగ మాటలు చెప్పుకు సత్య. ఈ కాకి పిల్లను ఎలాగో నమ్మను, ఇప్పుడు నిన్ను కూడా నమ్మే స్థితిలో లేను నేను. అమ్మా